ఎలక్షన్స్ లో కూడా మంచి క్యాంపెయినింగ్ చేశారు. క్యాంపెయినింగ్ ఏం చేయలేదండి, యాడ్ చేశాను అంతే. బయట టాక్ ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ కి యాడ్స్ చేశారు. మీరు బీఆర్ఎస్ కి ఓటేసారా? మీకు కూడా ఎంతవరకు ప్యాకేజ్ వచ్చింది? అంటే ఫస్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడితే అయితే అంత పెద్ద ప్యాకేజ్ ఏం నేను మాట్లాడి చేయలేదు. నేను ఒక ఆర్టిస్ట్, నన్ను వాళ్ళు అడిగారు, చేశాను. డైరెక్టర్ తేజ గారు ఆయన కావాల్సిన యాక్టింగ్ రాకపోతే కొట్టించైనా సరే చేస్తారు అని చెప్పేసి ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి ఆయన ఎంత స్వీట్ అనేది. నరేష్ గారు లెజెండరీ యాక్టర్స్. నరేష్ గారితో నేను 3 మూవీస్ చేస్తా అప్పటికి. సతీష్ వేగేశ్న గారు డైరెక్టర్, నార్ని నితిన్ అని మ్యాడ్ చేశారు కదా, జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దని కాస్టింగ్ కౌచ్ ఐ మీన్ ఎప్పుడైతే ఫేస్ చేశారు అంటే హేమ గారు కావచ్చు, సురేఖవాన్ గారు కావచ్చు, అప్పుడు నేను వాళ్ళు ఉన్నప్పుడు అంటే అందరూ అలా అంటారు కానీ చాలా వరకు ఏదో ఫ్లటింగ్ చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలి అలానే ఉంటారు. హీరోయిన్స్ అంటే నాకు తెలియదు, నేను హీరోయిన్ కేటగిరీ కాదు, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి. అంటే లీడ్ చేస్తారు, ఎవరు అడుగుతారు దాని గురించి, ఒక ఆర్టిస్ట్ని ఎవరు అడుగుతారు మీరు అని నాకు అర్థం కాదు అది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ ఐ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు అహింస, ఇంటింటి రామాయణం, రీసెంట్గా వచ్చిన ఆదికేశవ ఫేమ్ కవిత శ్రీరంగం గారు. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఎట్లా ఉన్నారు? ప్రెసెంట్ అసలు ఫుల్ మూవీస్ తో బిజీ ఉన్నారు, అదైతే కనిపిస్తుంది. సో రీసెంట్ గా ఎలక్షన్స్ లో కూడా మంచి క్యాంపెయినింగ్ చేశారు. క్యాంపెయినింగ్ ఏం చేయలేదండి, యాడ్ చేశాను అంతే. ఛానల్లో పెట్టినా మీ యాడే వస్తుంది, డిజిటల్ లో చూసినా మీ యాడే వస్తుంది. రీసెంట్ గా చాలా మూవీస్ మీ రిలీజ్ అయినాయి. ఈ ఇయర్ లో 10 మూవీస్ రిలీజ్ అయ్యాయండి. సో అదే నేను మార్చ్ టు డిసెంబర్, మార్చ్ టు నవంబర్ 10 మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో చెప్పండి మ్యామ్, ఎట్లా అసలుకి మూవీ ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనుకున్నారు? సో ఎలా ఛాన్స్ వచ్చింది మీకు? ఎలా చేశారు అసలుకి ఇండస్ట్రీకి రావడానికి? ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారు? అంత పెద్ద ప్రయత్నం ఏం చేయలేదండి, కాకపోతే ఇంట్రెస్ట్ ఉండింది. చిన్నప్పుడు నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది, 10th క్లాస్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. 10th క్లాస్కి ముందు హై స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్లో ఒక టెంపుల్ ఉండేది, టెంపుల్ పక్కనే స్కూల్, నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ ఒక చిన్న జాతర లాంటిది ఒక 10 days అకేషన్స్ అవుతాయి అనమాట. అక్కడ స్కూల్ తరపు నుంచి ప్రోగ్రామ్స్, చిన్న నాటకాలు అట్లా వేపించేవాళ్ళు. సో అట్లా నేను పార్టిసిపేట్ చేసా చిన్నప్పుడు, ఇయర్లీ వన్స్ నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. అట్లా ఇంట్రెస్ట్ ఉండింది. బట్ అది ఇంట్రెస్ట్ నేను యాక్టింగ్ చేస్తా లేదు ఇంకేదో సినిమాల్లోకి వెళ్తా ఇదంతా అప్పుడు తెలియదు కదా. పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది, వెంటనే 2 పిల్లలు, ఫ్యామిలీ లైఫ్, ఇంకా అంతా అది ఒక ట్రాక్. తర్వాత పిల్లలు పెద్దయి, మా పాప ఐ థింక్ ఇంటర్మీడియట్ 2nd year లో ఉన్నప్పుడు. ఓ రియల్లీ? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసాక అంత పెద్ద పిల్లలు ఉన్నారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. అలా ఇంటర్మీడియట్కి వచ్చాక పిల్లల్ని ఇక్కడ కాలేజ్లో జాయిన్ చేయడం జరిగిందనమాట. ఇంకా వాళ్ళ చదువుల కోసమని హైదరాబాద్ వచ్చాము. ఎలాగో వచ్చాము కదా, అవకాశం ఉంది, ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అవకాశం ఉంది కదా అని ప్రయత్నం చేశాను. ఆఫర్స్ అయితే బాగానే వచ్చాయి. అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు లేరండి అసలు ఇండస్ట్రీలో. నాకు తెలిసిన వాళ్ళు అంటే మా ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు అలా ఎవరు లేరు. సో నేను వచ్చినప్పుడు ఎవరు లేరు. ఇప్పుడైతే ఇంకా మా సిస్టర్ కూడా ఒక ఆవిడ చేస్తుంది, పద్మ అని. తను నేను వచ్చిన తర్వాతే తనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఇలా చేస్తుంది. ఇంకా మా రిలేటివ్స్ లో చాలా మంది వస్తున్నారు, నేను వచ్చిన తర్వాత చూసి అలా వస్తున్నారు. అది హ్యాపీ నాకు. అంటే మనం ఒక స్టెప్ వేసాము, ఒక పని చేస్తున్నాము అంటే మనల్ని వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే మన వెనక వస్తారు కదా. సో అలా వస్తున్నారు, నాకు చాలా హ్యాపీ. సూపర్. మీరు అన్ని చేయడమే బిగ్ మూవీస్ ఉన్నాయి, జాతిరత్నాలే కానీ. సో రీసెంట్ గా చూస్తే అహింసలో కూడా మంచి క్యారెక్టర్, ఇంటింటి రామాయణము, స్లమ్ డాగ్. సో నేను చూసినంత వరకు నాకున్న కొంచెం ఐడియాలో ఎక్కడ చూసినా మీరు తెలంగాణ స్లాంగ్ అసలు ఒక రేంజ్ లో మాట్లాడుతున్నారు. అంటే మీరు తెలంగాణ అమ్మాయా? నేను ప్రాపర్ తెలంగాణ అండి. మా అమ్మ వాళ్ళది కానీ అత్తగారు వాళ్ళది కానీ ఇద్దరిది తెలంగాణ. బట్ నేను అన్ని స్లాంగ్స్ లో చేస్తాను. నేను చూసి అంటే ఆన్ ది స్క్రీన్ కాదు, నేను ఎందుకు ఈ క్వశ్చన్ చేశానంటే మీతో ఆఫ్ ది స్క్రీన్ మాట్లాడేటప్పుడు సో నార్మల్ గా అనిపిస్తారు, అంటే తెలంగాణ అనే ఒక ఇది ఎవరికి రాదు థాట్. సో స్క్రీన్ లో చూస్తేనేమో అసలుకి మీరు డెఫినెట్ గా ఆ ప్లేస్
ప్లేస్ లో ఉండే వాళ్ళకి ఒక డైలాగ్ వర్షన్ అనేది సపరేట్ ఉంటుంది. నేర్చుకోవడం వేరు, ఆ ప్లేస్ లో ఉండి డైలాగ్ చెప్పడం వేరు. సో యాజ్ ఏ ఒక తెలంగాణ పీపుల్ గా ఉండి అప్పుడు ఆ డైలాగ్ చెప్పినప్పుడు చాలా బాగా వస్తుంది, నాకు అలా అనిపించింది. సో నార్మల్ గా మాట్లాడితేనేమో మీరు అలా అనిపించలేదు, అంటే ఐ మీన్ తెలంగాణ ఇక్కడే ఉండేవాళ్ళు అని చెప్పి అనిపించలేదు. సో అందుకని మీకు ఎక్కువ క్యారెక్టర్స్ ఇట్లా అలా కూడా ఏమైనా హెల్ప్ అయిందా? హెల్ప్ అలా ఏం లేదండి. అంటే అన్ని తెలంగాణకు ముందు, తెలంగాణ మూవీస్ చేయడానికి ముందు నేను నార్మల్ గా రాయలసీమ చేశాను, అన్ని చేశాను. బుచ్చినాయుడు కంట్రీ గానీ ఒకటి చేశాను, అందులో నెల్లూరు స్లాంగ్ ఉంటుంది కంప్లీట్, అది మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే అక్కడ అమ్మాయి ఏమో అనుకుంటారు ఆ సినిమా చూస్తే, ఆ స్లాంగ్ అలా ఉంటుంది. కాకపోతే నాకు అన్ని తెలంగాణ అంత ఈజీతో చేస్తాను, రాయలసీమ అయినా ఏ స్లాంగ్ అయినా, నేను ఆంధ్ర అయినా అంతే ఈజీతో చేస్తా. రీసెంట్ గా నా సామిరంగాని నాగార్జున గారిది అవుతుంది కదా, నరేష్ గారు నాగార్జున గారు, అందులో ఒక చిన్న రోల్ చేశాను అనమాట. సో అది కంప్లీట్ గా వచ్చి ఈస్ట్ గోదావరి. నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది ఈస్ట్ గోదావరి చేయాలి అని. కాకపోతే చిన్న సీనే, డైలాగ్స్ అదే స్లాంగ్ లో ఉంటాయి. అంటే అంతే ఈజీతో చేయగలను, నేను ఎనీ స్లాంగ్ చేయగలను. సో అన్ని మూవీస్ చేస్తూ వస్తున్నారు. సో అహింసలో డైరెక్టర్ తేజ గారు ఎంతో కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. అండ్ సేమ్ వే ఆయనతో చేయాలి అంటే చాలా టఫ్ అని చెప్తూ ఉంటారు. ఆయనకు కావాల్సిన యాక్టింగ్ రాకపోతే కొట్టించైనా సరే చేస్తారు అని చెప్పేసి. సో మీరు ఎలా ఎక్స్పీరియన్స్, సో ఏదైనా టఫ్ అనిపించిందా, ఈజీగా ఉందా? అంటే మీరే చెప్పారు రూమర్, తేజ గారి మీద ఒక రూమర్ అని మీరే చెప్పారు, అది ఖచ్చితంగా రూమరే. ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి ఆయన ఎంత స్వీట్ అనేది. చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర వర్క్ చేస్తే, పర్ఫెక్ట్ అయిపోతాం ఆర్టిస్ట్ గా మనం. సో అప్పుడేదో నేను వచ్చిన స్టార్టింగ్ 3 years బ్యాక్, ఇది ఫస్ట్ కోవిడ్ టైంలో ఏదో గుర్తులేదు, ఒక యాప్ లో పెట్టారనమాట, ఇలా తేజ గారి మూవీ ఒకటి అవుతుంది, ఆడిషన్స్ జరుగుతున్నాయి, ప్రొఫైల్ పంపించండి అని. అప్పటికి నాకు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి కూడా ఏం లేవు, ఒక చిన్న చిన్న సీన్స్, సీరియల్స్ చేస్తున్నప్పుడు. సో సీరియల్స్ పెట్టడానికి ఉండదు మూవీకి, ఆ యాక్టింగ్ వేరు ఇది వేరు ఉంటుంది కాబట్టి అది పెట్టడానికి ఉండదు. సో ఖచ్చితంగా మూవీసే పెట్టాలి కాబట్టి అప్పుడు పెద్ద అంత మూవీస్ ఏం లేవు, 1-2 ఏవో ఉన్నాయి. ఆ క్లిప్స్ తో పాటు ఒక ఆడిషన్ చేశాను నేను. ఒక ఆడిషన్ చేసి ఆ యాప్ లో నేను అప్లోడ్ చేస్తే వాళ్ళు చూసి సెలెక్టెడ్ గా పిలుస్తున్నారు. బై లక్ నాది కూడా సార్ చూడడం జరిగింది, ఆఫీస్ కి పిలిపించడం జరిగింది. అక్కడ మళ్ళీ ఒక ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న 1 year 1.5 year తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది సార్ ఆఫీస్ నుంచి, ఇలా లాంగ్ టైమ్ మూవీ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, ఒకసారి ఆఫీస్కి రండి అంటే మళ్ళీ వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడి ఇలా ఉంటుంది రోల్, ఓకే సినిమా త్రోఅవుట్ ఉంటుంది ఇలా అని చెప్పారనమాట. మధ్యప్రదేశ్లో చేసాం, 30 days చేసాం. అది నిజంగా అదృష్టం అండి. అంత మంచి రోలు, త్రోఅవుట్ క్యారెక్టర్ అనేది దొరకడము, సార్ దగ్గర చేయడం అనేది చాలా అదృష్టం. నేను ఎంత నేర్చుకున్నా అంటే, వర్క్ అంటే దేవుడు, మనం దేవుడు అంటాము, మనం రోజు పూజలు చేస్తాము, కానీ దేవుడు ఎక్కడో లేడు, మనం చేసే పనిలోనే ఉన్నాడు. అంత నిబద్ధతతో పని చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆయన దగ్గర టైం పంక్చువాలిటీ అండి. 7 గంటలకు షార్ట్ అంటే 7 గంటలకి రెడీగా ఉండాలి. అది పెద్ద హీరో అయినా అంతే, చిన్న ఆర్టిస్ట్ అయినా అంతే. అంటే హీరో కదా లేట్ చేశారు పోనీలే అలా అనరు ఆయన. హీరో అయినా హీరోయిన్ అయినా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా 7 o'clock షార్ట్ అంటే 7కి రెడీగా ఉండాలి అందరూ. మీరు ఏమైనా రీటేక్స్ చేశారా? అంటే ఫస్ట్ టైం తేజ గారు అంటే బయట ఇలా టాక్ ఉంది కాబట్టి మీరు చేసేటప్పుడు ఏమైనా రీటేక్స్ కానీ భయపడడం కానీ ఏమైనా ఉందా? నాకు అసలు భయం లేదండి. నేను ఫస్ట్ రీటేక్ అన్నారు కదా, రీటేక్స్ అంటే మన పర్ఫార్మెన్స్ వల్ల దాని వల్ల ప్రతిసారి రీటేక్ ఉండదు. బట్ అంటే టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, ఆపోజిట్ లో చేసే ఆర్టిస్ట్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, వీటన్నిటి వల్ల రీటేక్స్ అవుతాయి. ఎవరికైనా 1కి 2-3 సార్లు టేక్స్ అవుతాయి. కానీ నాకు నిజంగా చెప్తున్నా, నాకు తేజ సార్ ఒక చిన్న సీన్ లో కానీ, ఒక డైలాగ్ డెలివరీ కానీ నాకు నువ్వు ఇలా చెయ్యని చెప్పలేదు. నేను చేస్తూ ఉంటే ఓకే 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 చేశారు. చాలా రేర్ అనుకుంటా. అంటే ఆయన దగ్గర ఏంటంటే బాగా చేయగలము, యాక్టింగ్ చేయగలము అంటే చాలా సపోర్ట్ చేస్తారు. చాలా యాక్టింగ్ చెయ్యాలి, వచ్చినా రాకపోయినా ఫస్ట్ నువ్వు ఇంట్రెస్ట్ ఉండాలి. సీన్లోకి వచ్చిన తర్వాత, షార్ట్లోకి వచ్చిన తర్వాత మనం ఎక్కడో ఆలోచించడం, ఆయన చెప్పేది క్యాచ్ చేయకపోవడం, ఇవి ఉంటే ఆయనకు నచ్చదు. ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వు, నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పనికి రెస్పెక్ట్ ఇవ్వు. అలా ఇస్తే ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. సో నెక్స్ట్ మూవీ కూడా కంటిన్యూషన్ ఉందా తేజ గారి మూవీకి? తెలీదు, అవుతుందని తెలుస్తుంది త్వరలో అని. కానీ నేను తేజ గారికి తెలుసు, అంటే ఆ సినిమా చేస్తే నాకు అబిలిటీ తెలుసు, నేను ఏ రోల్ కి ఫిట్ అవుతానో తెలుసు. సో నేను అడగాల్సిన పని లేదని నేను అనుకుంటున్నా. నేను సూటబుల్ అనుకుంటే ఆయనే పిలిపిస్తారు, అలా అని నేను అనుకుంటున్నా. సో తేజ గారి దగ్గర చేశారు అంటే డెఫినెట్ గా ఒక మంచి పొజిషన్ కి వెళ్తారు. ఇప్పుడున్న పెద్ద పెద్ద కాజల్ దగ్గర నుంచి, రాణా గారి దగ్గర నుంచి, నితిన్,
సో ఆబ్వియస్లీ చాలా మంది ఉన్నారు. సో ఆర్టిస్టులు కూడా చిత్రం శ్రీను గారు చిన్న చిన్న ఆర్టిస్టులతో సహా ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. అవునవును. అహింస చేసినప్పుడు లాస్ట్ షెడ్యూల్ కాదు, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, ఇంకా వచ్చేస్తున్నాం ఇంటికి. నేను వెళ్ళా సార్ దగ్గరికి. అప్పటికే చాలా డైలాగ్స్, చాలా సీన్స్ చేసాం. నేను సార్ దగ్గరికి వెళ్ళి ఇలా అయిపోయింది సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను అడిగా. నేను కొంచెం మాట్లాడేస్తాను అనమాట. నా లోపల ఏముంటే అది మనకి అంటే పర్వాలేదు, కంఫర్టబుల్గా ఉన్నారు అంటే నేను మాట్లాడేస్తా ఏదైనా. నేను సార్ని అడిగాను అనమాట, సార్ ఓకేనా, నేను బాగానే చేశానా, నేను పనికొస్తానా ఇండస్ట్రీకి అడిగితే సార్ చెప్పారు, మీరు బాగా చేయలేదు అంటే ఇక్కడి వరకు రారు, మీరు ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చినప్పుడు ఆడిషన్ ఇచ్చినప్పుడే మీరు కరెక్ట్ కాదు అంటే చెయ్యలేరు, మీ బాడీలో కానీ మీలో అది లేదు, యాక్టింగ్ అనేది లేదు అంటే నేను ఆ రోజే వద్దమ్మా ఇంటికి వెళ్ళిపో, ఎందుకు నీకు ఇవన్నీ అని చెప్పేవాడిని. ఎందుకంటే మీరు ఆఫ్టర్ మ్యారీడ్ పిల్లలు ఇదంతా అయిన తర్వాత మీరు ఇండస్ట్రీకి వచ్చారు, ఇంకా నీకు ఎందుకమ్మా వెళ్ళిపో అని చెప్పేవాడిని. మీరు ఖచ్చితంగా ఒక పొజిషన్కి వెళ్తారు, ఆర్టిస్ట్గా మంచి పొజిషన్కి వెళ్తారు అని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా బాగుంటుంది ఇంకా అని చెప్పారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపే నా సినిమాలు చాలా రిలీజ్ అయిపోయాయి. ఈ స్లమ్ డాగ్ కూడా తేజ గారి సినిమా చేస్తున్నప్పుడు వచ్చింది. అంటే దేంట్లో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదా, కాన్వర్సేషన్ కానీ లైక్ ఒక న్యాచురల్ గా ఇంట్లో ఒక ఎట్లా ఉంటుందో కాన్వర్జేషన్, సో చాలా లవ్లీగా ఉందన్నమాట. అంటే స్లాంగ్ గురించి అని కాదు, అట్లా రెగ్యులర్ గా ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ గా ప్యాంపరింగ్ చేస్తూ అట్లా ఏం కాకోకుండా జనరల్ గా అట్లానే తిడుతుంటారు పేరెంట్స్. ఎవ్వరు అంత ప్యాంపరింగ్ చేయరు, ఆ ప్యాంపరింగ్ అనేది ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది అంతే. జనరల్ గా నువ్వు అలా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని ఎక్కువ తిట్టడమే ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది ఒక మదర్ రోల్ అట్లా చేయడం అనేది, నాకు చాలా బాగా నచ్చింది అది. ఇంకా నేను అనుకుంటాను అంటే ఒక పోష్ క్యారెక్టర్ లో మనం కనిపిస్తే పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే దానికంటే బెటర్ గా ఒక మాస్ క్యారెక్టర్ లో ఇవ్వగలం. దానికంటే మాస్ అనేది ఎక్కువ వెళ్తుంది జనాల్లోకి. మన బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా మాస్ లో బాగా చూపించగలం. సో నేను వెయిటింగ్, అసలు యాక్చువల్ గా చెప్పాలంటే నేను వెయిటింగ్, ఇలాంటి ఒక క్యారెక్టర్ రావాలి, మన పర్ఫార్మెన్స్ మొత్తం చూపించగలిగేది రావాలి, అట్లా వెయిటింగ్. అనుకోకుండా వచ్చింది, అది కూడా తేజ సార్ దయ వల్లే. అంటే వాళ్ళ సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న అసోసియేట్ రామకృష్ణ గారని ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ షెడ్యూల్ కు వర్క్ చేశారు తేజ గారి దానికి. తర్వాత ఆయన నెక్స్ట్ షెడ్యూల్ కి ఈ సినిమాకి స్లమ్ డాగ్ కి వెళ్ళిపోయారనమాట. సో అప్పుడు నన్ను అక్కడ చూసారు కాబట్టి మదర్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారండి, ఇక్కడ తెలంగాణ స్లాంగ్ లో కావాలి, మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇవ్వండి అంటే నేను వచ్చి ఇచ్చాను. సో ఇంటింటి రామాయణం దానిలో చూసుకుంటే నరేష్ గారు లెజెండరీ యాక్టర్స్, ఆయనకి మరదల క్యారెక్టర్. నరేష్ గారితో నేను 3 మూవీస్ చేసా అప్పటికి. అన్ని మంచి శకునంలో నరేష్ గారి కాంబినేషన్. ఇప్పుడు ఒకటి రిలీజ్ అవుతుంది, సతీష్ వేగేష్ణ గారు డైరెక్టర్, నార్నే నితిన్ అని మ్యాడ్ చేశారు కదా, జూనియర్ ఎన్టీఆర్ సార్ బామ్మర్దన్ అంటే నాకు తెలియదు చెప్తున్నారు అలా. అది కూడా మంచి హిట్. అందులో కూడా నరేష్ గారికి సిస్టర్ రోల్ చేశాను నేను, అందులో మంచి రోల్. సో దాని తర్వాత ఇది 3 ఒకే టైంలో జరిగాయి మాకు. నరేష్ గారు వాళ్ళ టీం మొత్తం గుర్తుపెడతారు నన్ను. నరేష్ గారు కూడా ఇంకా ఏ సెట్ లో కలిసినా మేము ఇలా ఇంటింటి రామాయణం చేస్తున్నాము, కవిత నాకు మరదల క్యారెక్టర్, మంచి ఆర్టిస్ట్, బాగా చేస్తుంది అలా అని చెప్తా ఉంటారు. అంటే ఆయన సీన్ లో చేస్తున్నప్పుడు ఆయన అందరు ఆర్టిస్టులకు కూడా అంతే, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేసేలాగా సపోర్ట్ చేస్తారండి. అంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అందరికి అప్లికేబుల్ కాదు, కొంతమంది మేమే కనిపించాలి, ఎవరు డామినేట్ చేయొద్దు అలా ఉంటుంది కదా. నరేష్ గారు అలా కాదు, పక్కన నేను చేస్తున్నప్పుడు కూడా అయ్యో పెద్ద స్టార్ ఆయన, ఒకప్పుడు హీరో అంటే కెమెరాలో ఆయన ఓవర్లాప్ చేస్తామేమో, ఇలా చేయొచ్చా చేయకూడదు అంటే లేదు నువ్వు చేసేయి, నువ్వేం చేస్తావో చేసేయి అలా చెప్తారనమాట. ఇంకా డైరెక్టర్ కూడా చాలా అవకాశాలు ఇస్తారు ఆయన. ఒక సీన్ చేసాం ఎన్ని టేకులు ఇంకా తీసేసుకో ఇది ఇలా ఉండదు. ఎన్ని టేక్స్ డైరెక్టర్ సాటిస్ఫై అయ్యే వరకు ఎన్ని టేక్స్ అయినా ఆయన చేస్తారు. అదే నేను చెప్పాను ఇక కొంతమందిలో మంచి నేర్చుకోవాలి, కొంతమందిలో నేను అది అమ్మ ఇంత సీనియర్ ఒకప్పుడు హీరో స్టార్ ఇంత అయి కూడా ఈయన ఇంత ఫ్లెక్సిబుల్ ఉంటారు డైరెక్టర్స్ దగ్గర అని నాకు చాలా రెస్పెక్ట్ సార్. అంటే 3 సినిమాలు చేశాను నేను. సో ఇప్పుడు రిలీజ్ కి ఎన్ని మూవీస్ ఉన్నాయి, ఏ కాంబినేషన్ అంటే నాకు గుర్తుండదు ఇన్ని మూవీస్ టకటక చెప్పాలంటే. బట్ ఇప్పుడు సోదర అని సంపూర్ణేష్ బాబు గారిది ఒకటి, సంజోష్ సంపూర్ణేష్ వాళ్ళ కాంబినేషన్ లో సోదర అని మంచి సినిమా వస్తుంది, అందులో హీరోయిన్ కి మదర్ చేశాను. ఇంకా బద్మాష్ లోనే ఒకటి మెయిన్ లీడ్ చేశాను, బద్మాష్ లోనే మూవీకి ఒక పేరు
అలా చేశాను. బయట టాక్ ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు BRS కి యాడ్స్ చేశారు, దానిలో మీ యాడ్ చాలా బాగా 3 million వరకు కూడా వెళ్ళింది. సో ప్యాకేజెస్ గట్టిగా వచ్చినాయి, అందుకే చాలా మంది గిఫ్ట్స్ ప్యాకేజెస్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే యాడ్స్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ సో మీరు BRS కి ఓటేసారా? మీకు కూడా ఎంతవరకు ప్యాకేజ్ వచ్చిందంట? అంటే ఫస్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడితే అయితే అంత పెద్ద ప్యాకేజ్ ఏం నేను మాట్లాడి చేయలేదు. నేను ఒక ఆర్టిస్ట్, నన్ను వాళ్ళు అడిగారు, చేశాను. కాకపోతే అక్కడ నాకు ఇంకాస్త నమ్మకం పెరిగింది. నాకు ఈ పార్టీలు BRS ఇప్పుడు కాంగ్రెసా ఇవన్నీ నాకు సంబంధం లేదు, నాకు అసలు నేను ఆలోచించను కూడా అవన్నీ. కానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది నా మీద. డైరెక్టర్స్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, చూసిన వాళ్ళకి ఇండస్ట్రీలో కొంచెం పెరిగింది అనమాట కాన్ఫిడెన్స్. అది ఎలా అంటే అది యాడ్ మీరు చూసుంటే కనుక సింగిల్ టేక్లో డైలాగ్స్ అని చెప్పాలి, విత్ బాడీ లాంగ్వేజ్, విత్ డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్ అన్నీ ఒకే షాట్లో రావాలి. దానికి అసలు వేరు వేరు కట్స్ లేవు. సో నాకు తెలిసింది ఏంటంటే ఒక 60-70 మందిని ఆడిషన్ చేశారంట. ఒక 5 క్యారెక్టర్స్ కోసము 60-70 మందిని ఆడిషన్ చేస్తే అందులో నేను ఒక దాన్ని కూడా సెలెక్ట్ అయ్యా. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది, అరే మనలో కాస్త ఉంది అని. ఇంకా అది చూస్తే అందరికి అర్థమవుతుంది ఎంత క్యాపబిలిటీ. నేను ఒక ఆర్టిస్ట్గానే నాకు యూజ్ అవ్వాలి అని చూసుకుంటాను, యూజ్ అయ్యింది, యూజ్ అవుతుంది కూడా. కానీ నేను పార్టీలకు సంబంధించి అలా ఏం చేయలేదండి. BRS కాబట్టి చెయ్యాలి అలా ఏం చేయలేదు. ఇంకా నన్ను చాలా మంది కూడా అడుగుతున్నారు, మీరు BRS తరపున చేశారు, BRSకి సపోర్ట్ చేస్తున్నారా? ఈవెన్ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేసి, నువ్వు యాడ్ చేసావు కదా, నువ్వు అంత చెప్తున్నావు కాబట్టి మేము BRSకే ఓటేద్దాం అనుకుంటున్నాము. నేను చెప్పా, నేను నా ప్రొఫెషన్ కాబట్టి నేను చేశాను, మీకు ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి వేయండి, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ప్లీజ్ దాన్ని యాడలాగే చూడండి అని. ఇంకా నేను కూడా ఏదో BRS పార్టీ తరపున చేశాను, అలా ఏం లేదు. మీరు BRS తరపున ఇట్లా ప్రమోషన్ చేశారు అంటే మీరు ఓట్ BRSకి వేసారా మరి? అలా ఏం లేదండి, అసలు అలా ఏం లేదు. మా వారు దేనికి ఏమని చెప్పారో దానికి వేసాను అంతే. అంటే చాలా అదేంటి కవర్ డ్రైవ్ అనమాట. సో అంటే మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేశారు, అంటే మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లు కూడా వేసారు, బట్ మీరు ఎవరు ఓట్కి వేసారు అనేది మాకు చెప్పట్లేదు మీరు. అదే నేను చెప్తున్నాను కదా, నేను పార్టీ కోసం చేయలేదు, నేను ఈ పార్టీని సపోర్ట్ చేస్తూ నేను చేయలేదు. నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను అడిగారు, నా వర్క్ అది నేను చేశాను అంతే. ఓటు విషయానికి వస్తే అది నా పర్సనల్ అంటే నాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాను. కానీ మా వారి అనాలిసిస్ ఎక్కువ కదా నా మీద, తనకు తెలుస్తుంది దేనికి వేయాలి, ఏ పార్టీ వస్తే ఎలా ఉంటుంది అని. సో నాకన్నా తనకు బాగా తెలుస్తుంది కాబట్టి తను ఏది చెప్తే దానికి వేస్తాను. నేనేమనుకుంటానంటే ఇప్పుడు మీరు BRSకి ఎందుకు వేసారా, నేను ఇది ఎవరికి వేసాను మీకు తెలీదు, నేను BRSకి వేసానా కాంగ్రెస్కి వేసానా అని మీరు అడుగుతున్నారు. నేను మీ వారి మాట విని ఎలా వేస్తారు అనే కదా మీరు అడుగుతున్నారు. సో అదేంటంటే నేను నమ్ముతాను, నాకు తెలిసినంత వరకు. నేను పెద్ద చదువుకోలేదు, చెప్పాను కదా 10th క్లాస్లో మ్యారేజ్ అయిందంటే నాకు పెద్ద నాలెడ్జ్ ఉండదు. మీకు అసలు నాలెడ్జ్ లేదంటే అసలు ఎవరు నమ్మరు. నాకు నాలెడ్జ్ ఉండదు, పాలిటిక్స్ అస్సలు తెలియదండి బాబు. అయితే నేను అలా ఎందుకు వేసాను అంటే, ఎవరైనా ఏం చేసేస్తారు, ఏ పార్టీ వచ్చినా మనకేమొస్తుంది, మన ఫ్యామిలీకి ఏమొస్తుంది, మన ఏరియాకి ఏమొస్తుంది, మన కాన్స్టిట్యున్సీకి ఏమొస్తుంది అది చూస్తారు. కాన్స్టిట్యున్సీ వరకు అవసరం లేదు, నా ఫ్యామిలీ వరకు అయితే నేను చూస్తాను. సో ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా వాళ్ళు ఇస్తామన్న స్కీములు ఏ ఉన్నా కూడా, ఎగ్జాంపుల్ ఒక హెల్త్కి సంబంధించి, పిల్లల స్టడీస్కి సంబంధించి, నేను శిశు సంక్షేమం ఏదో ఉంటుంది కదా లేడీస్కి సంబంధించి, దానికి సంబంధించి నేను చేశా. అందులో ఏముంది, డెలివరీస్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ, హాస్పిటల్స్ ఇలా ఉన్నాయి కదా. నా ఆలోచన ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఉన్న పార్టీల నుంచి మనకి ఏమొచ్చినా రాకపోయినా భరించాల్సింది మనమే. ఇప్పుడు మా పిల్లలకి స్కాలర్షిప్ రాలేదు అంటే మొత్తం ఫీజు పే చేయాల్సింది ఎవరు? నా హస్బెండ్. రేపు నా కూతురు పెళ్ళయింది, డెలివరీ అయింది, గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్ మాకు రాలేదు అంటే మొత్తం పే చేయాల్సింది నా హస్బెండ్. నాకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ అంటారు కదా, డబుల్ బెడ్రూమ్ రాలేదు అంటే రెంటింట్లో ఉంటానా సొంత ఇంట్లో ఉంటానా అన్న విషయం పక్కన పెడితే బేర్ చేయాల్సింది నా హస్బెండ్. ఇన్ని చేయాల్సిన నా హస్బెండ్ కి నా ఓటుని డిసైడ్ చేసే హక్కు ఎందుకు లేదు? సో ఫైన్, మీరు చెప్పిన రీజన్ బాగుంది, బట్ ఇవన్నీ డిసైడ్ చేసేది మీ హస్బెండే. ఆఫ్ ఆఫ్ ది పార్ట్ ఫైనాన్షియల్ గా ఎక్కువ సపోర్ట్ మీది కూడా ఉంది కదా ఐ థింక్. అంటే డెసిషన్ మేకర్ మీ హస్బెండ్ అయినా సరే, సో ఆఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే మీరు యాజ్ మీ హస్బెండ్, ఐ మీన్ వాట్ ఎవర్ ఐటీ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా జాబ్ బిజినెస్ ఏది చేసినా సరే, సో మీరు కూడా ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ లో ఉన్నారు. అండ్ సో మీరు కూడా ఐ థింక్ మీ హస్బెండ్ కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో ఇన్ని మూవీస్ అందరి నుంచి
కూడా వచ్చే క్వశ్చన్, దానికి ఇక్కడ చెప్తాను. కానీ ఇప్పుడు నేను ఇండస్ట్రీకి రాకముందు నేను ఇంట్లోనే ఉండేదాన్ని, హౌస్ వైఫ్. సో అప్పుడు తనే చూసుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు అన్నట్టు నేను ఎక్కువ ఎర్న్ చేస్తుండొచ్చు, ఇప్పుడు తనే లీడ్ చేస్తారు ఫ్యామిలీ. ఇన్ కేస్ ఇంకో 5 years 10 years తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇంట్లోనే కూర్చోవాలి. నాకు ఓపిక లేకపోవచ్చు, నా ఫేమ్ ఇది అవ్వచ్చు, ఎనీ రీజన్ నేను ఇంట్లో కూర్చోవాలి. అప్పుడు నా హస్బెండే చూడాలి. సో ఈ 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ టైం పీరియడ్ తీసుకొని నేను లీడ్ చేస్తాను లేదా నేను ఎర్న్ చేస్తున్నాను అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు, నాకు నచ్చదు. ఫస్ట్ నాకు ఎవరైనా తెలివిగా అది ఆడ మగ అంటే మగవాళ్ళే లీడ్ చేయాలి ఫ్యామిలీ అలా కాదు. ఎవరికి తెలివి ఉంది, ఎవరు ఆలోచించగలరు, ఎవరు బాగా ఆలోచించగలరు ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికి అంటే వాళ్ళే లీడ్ చేయాలి. అండ్ అంత వెయిట్ నా మీద పెట్టుకునే అంత ఓపిక నాకు లేదు. నేను మార్నింగ్ లేసానా, నా పిల్లలకి ఏం కావాలో చేసానా, నా ఇంట్లో పనులు చేసుకున్నానా, షూటింగ్కి వెళ్ళానా, అక్కడ వర్క్ చేసుకున్నానా, మళ్ళీ ఇంటికి వచ్చానా, ఇంట్లో ఏం కావాలో చూసుకున్నానా, అంతే. వర్క్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇంకా ఎర్నింగ్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ ఎర్నింగ్ నేను చెప్పినా కాదు అంటారు మీరు, ఎక్కువ ఎర్నింగ్ లేదు అంటే కాదు అని అంటారు. ఈ క్వశ్చన్ నాకు మీరు కాదు మా రిలేటివ్స్ లో ఫంక్షన్స్ కి అటెండ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు నవ్వుతూ కూడా ఇదే క్వశ్చన్ రేజ్ చేస్తారు. అంటే బాగా సంపాదిస్తున్నావు కదా తమ్ముడు వరుసకి, మా తమ్ముడి కన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు, మా బాబాయ్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు. ఇది నాకు నచ్చదు అసలు. ఎవరికన్నా ఎవరు ఎక్కువ సంపాదించినా ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికే, రైట్? ఒక్కొక్కసారి వాళ్ళు సంపాదిస్తారు, ఒక్కొక్కసారి వీళ్ళు సంపాదిస్తారు. ఇప్పుడు నేను సంపాదించేది నా పిల్లలకి లగ్జరీ ఇవ్వగలదేమో, కానీ నా భర్త సంపాదించింది ఏదైతే ఉందో వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్స్ ఇచ్చింది. వాళ్ళకి చదువు అవసరం టైంలో చదివించారు, వాళ్ళకి బట్టలు, తినడం, ఏదైనా మెయింటెనెన్స్, నాకు అవసరమైన అన్ని తనే ఇచ్చారు. ఇప్పుడు నేను ఒకవేళ లగ్జరీ ఇవ్వగలిగితే, లగ్జరీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్యామిలీ లీడ్ అవుతుంది. మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతున్నాయో అవి లేకపోతే లీడ్ అవ్వదు. అవి లేకపోతే పిల్లల లైఫ్ ఉండదు, ఒక ఫ్యామిలీ గ్రోత్ ఉండదు, ఏది ఉండదు. సో ఆయనకి మించి నేను ఏది కాదు. అందుకే మీరు అడిగారుగా కవిత శ్రీరంగం అంటే, రాగానే అడిగారుగా శ్రీరంగం అంటే శ్రీరంగం మా హస్బెండ్ పేరు, స్క్రీన్ నేమ్ నాది. అది ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక నేను స్క్రీన్ మీద నా పేరు పడుతుంది అంటే దానికి ఓన్లీ సపోర్ట్ మా వారు అనమాట. సో అందుకే నేనేం చేయలేను తనకి. నాకు ఇంత సపోర్ట్ చేసి నన్ను నేను స్క్రీన్ మీద చూసుకొని నాకు ఇంకా ఈ కళ లేదేమో, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా నేను చెయ్యలేనేమో అనుకున్న నన్ను తీసుకొచ్చి నాకు సపోర్ట్ ఇచ్చి చేపించారు. స్క్రీన్ మీద నేను కనిపిస్తున్నాను అంటే ఖచ్చితంగా 100% మా ఆయన, పిల్లలు. సో నేను మా ఆయనకి నేనేం చేయగలనో లేదో తెలియదు, అందుకే నా పేరు పక్కన. సో ఇప్పుడు చేసిన వాళ్ళలో అంటే మీరు చాలా మూవీస్ చేశారు. సో కొన్నిసార్లు ఎప్పుడైనా సరే ఎందుకు వచ్చాను ఇండస్ట్రీకి అనే ఎప్పుడైనా ఫీలింగ్ ఏదైనా ఒక టైంలో అంటే ఏదైనా బాధపడినప్పుడు కానీ లేదా ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా ఎందుకు మళ్ళీ వచ్చాము అని చెప్పేసి. చాలా మంది ఒక ఫేజ్ అనేది ఎంత పెద్ద యాక్టర్స్ అయినా సరే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? లేదండి, నేను ఇప్పటి వరకు అనుకోలేదు, ఇక ముందు కూడా నాకు అలా అనిపించలేదు. అంటే నాకు ఆ ప్రెషర్ లేదు ఫస్ట్ నుంచి కూడా. నేను ఖచ్చితంగా ఈరోజు వర్క్ చేయాలి, ఇది చేసేయాలి. ఎర్నింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే ఫైనాన్షియల్గా కొంచెం ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రోజు వర్క్ ఉండాలి అలా అనిపిస్తుంది. ఆ ప్రెషర్ నా మీద లేదు. సో మా వారు ఆల్రెడీ మేము సెటిల్డ్, పర్వాలేదు, నేను చేస్తేనే అన్నది లేదు. నాకు నచ్చింది నేను చేయొచ్చు. సో నెలలో ఒకరోజు నేను వర్క్ చేసినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు నచ్చింది నేను చేస్తా. కానీ గాడ్స్ గ్రేస్ ఏంటంటే Day 1 నుంచి నేను బిజీగానే ఉన్నా. అది కూడా మంచి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నా. Day 1 నుంచి. సో ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్ ఎట్లా ఉందా? అంటే ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్, మూవీ బ్యాక్గ్రౌండ్ మీకు ఫస్ట్ కొన్ని స్టార్టింగ్ కూడా అడిగాను, ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, బట్ అయినా సరే నాట్ ఈజీ. ఇయర్ లో ఒక 10 movies మ్యాక్స్ ఆఫ్ పెద్ద హీరోలు అందరితో చేసినట్టు అనిపిస్తుంది. నరేష్ గారితో కానీ, అండ్ డైరెక్టర్ తేజ గారు, నందిని రెడ్డి గారు, ఆదికేశ్వర్, టైగర్ నాగేశ్వరరావు, ఇట్లా పెద్ద పెద్ద మూవీస్ అన్ని చేశారు కదా. సో ఇండస్ట్రీ సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు? చాలా మంచి సపోర్ట్ ఉందండి. అంత మంచి సపోర్ట్ లేదంటే నేను ఇన్ని సినిమాలు చేయను. అలానే పర్టిక్యులర్గా ఒక వ్యక్తి సపోర్ట్ చేశారు అలా లేదు, టీము. ఇండస్ట్రీ తరపు నుంచి అన్ని రకాల మనుషులతోటి నాకు సపోర్ట్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఈ ఇయర్ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంతకుముందు ఏవో ఇయర్లీ ఒక 4-5 సినిమాలు, 3-4 సినిమాలు ఏదో చిన్న రోల్స్ రిలీజ్ అయ్యాయి. కానీ నాకు సినిమాలు చూసి ఆఫర్స్ రాలేదు. ఇప్పుడు సినిమాలు చూసి పిలుస్తున్నారు. కానీ అప్పుడు ఏంటంటే ఒక టీంతో వర్క్ చేశా. మీకు ఇప్పుడు చెప్పా ఎగ్జాంపుల్, తేజ గారి సినిమా నేను చేస్తున్నప్పుడు నేను అక్కడ సీన్స్ చేశాను కాబట్టి, యాక్టింగ్ చేశాను కాబట్టి నేను బాగా చేయగలుగుతున్నానే అక్కడ ఉన్న అసోసియేట్ నన్ను స్లమ్ డాగ్కి రిఫర్ చేశారు. సో అలానే ఒక సినిమా
చేస్తున్నా అంటే కవిత గారు ఓకే వాళ్ళు ఇప్పుడు ఒక సినిమాలో ఒక 4-5 అసోసియేట్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు డిస్ట్రిబ్యూట్ అయిపోతారు, అంటే వేరు వేరు ప్రాజెక్టులకు వెళ్ళిపోతారు. అక్కడ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ మనకు సూటబుల్ ఉన్నాయి అంటే రే కవిత గారు బాగా చేస్తారు కదా అలా అని పిలిచి ఇచ్చినయే. కాకపోతే వాళ్ళు ఎక్కడికి పిలిచినా ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టానేమో, నేను బాగా వాళ్ళు చేయగలదు అని పిలిచిన దానికల్లా నేను న్యాయం చేశానేమో, పర్ఫార్మెన్స్ బాగా చేశానేమో అని అంతే. సో అంటే మీకు డ్రీమ్ డైరెక్టర్ గారు ఇప్పుడు చాలా మంది త్రివిక్రమ్ గారు దానిలో చేయాలి, సో లేదా రాజమౌళి గారు దానిలో చేయాలి, సో కొంతమంది ఆర్జీవి గారు దానిలో చేయాలి అని చెప్పేసి చాలా మంది ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. సో మీకు ఏదో ఇన్స్పైర్ ఈ సినిమా చూసి అబ్బా ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుంది, లేదు ఈ డైరెక్టర్తో నేను చేస్తే బాగుంటుందని జనరల్గా ఒక ఆర్టిస్ట్ మనం ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఏదైనా ఒకటి ఇన్స్పైర్ అవుతుండో అలా మీరు చూసి నేను ఇలాంటి చేస్తే బాగుండనే క్యారెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారు? అంటే అందరు డైరెక్టర్స్తో చేయాలనే ఉంటుంది, ఏ ఆర్టిస్ట్కి అయినా అందరు డైరెక్టర్స్తో చేయాలి అనే ఉంటుంది. కాకపోతే పర్సనల్గా అంటే అది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు, కానీ నాకేముంటుందంటే లోపల ఎంత పెద్ద డైరెక్టర్, ఈవెన్ మీరన్న రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు అంత పెద్ద డైరెక్టర్స్ అయినా కూడా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఉండి నాకు కెమెరా కూడా ఉండదు, ఎక్కడో అక్కడ ఊరికే స్టాచ్యూ లాగా ఉంటాను అంటే నాకు వద్దు. 30 రోజులు 40 రోజులు డేట్స్ నాకు అవసరం లేదు. ఒక్క రోజైనా ఒక సీన్ చేస్తే ఆ సీన్ నా మీద కెమెరా ఉండాలి, నేను ప్రూవ్ చేసుకునేలాగా ఉండాలి. ఆ డైరెక్టర్ గారు ఎవరి దగ్గర అయితే నేను చేస్తున్నానో అంటే బాగా చేసింతాను అనిపించేలాగా ఉండాలి. అంటే నాకు డైలాగ్స్ ఉంటే, నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే అది వాళ్ళకి అనిపిస్తుంది. సో అలా ఉంటే నేను చేస్తా, ఒక్క సీన్ అయినా చేస్తా. అలా అని పెద్ద పెద్ద డైరెక్టర్స్ కదా, పెద్ద హీరోలు కదా అని బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడం అంటే నేను చేయలేను. వాళ్ళందరంటే నాకు చాలా అభిమానం, వాళ్ళతో చేయాలని వెయిటింగ్, కానీ అలా బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ నేను చేయలేను. ఓకే, సో మీ డ్రీమ్ రోల్ అంటూ అంటే మీరు అన్నారు పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎక్కువ పోర్ట్రే అవుతూ ఉంటుంది మాసీ యాక్షన్లో, అప్పుడు ఇంకా జనాలకు దగ్గరగా వెళ్ళగలుగుతాము అని చెప్పేసి అన్నారు. సో అట్లాంటి క్యారెక్టర్స్ మీకు ఏమైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఇట్లాంటిది ఏమైనా ఉందా? చేయాలని ఉంది. నెగిటివ్ బాగా ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, నెగిటివ్ లో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు, ఎక్కువ మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి నెగిటివ్ బాగా ఉపయోగపడుతుంది, మాస్ కానీ నెగిటివ్ కానీ నెగిటివ్ అనేసరికి మూవీస్ లో నెగిటివ్ రోల్స్ తక్కువ ఉంటాయి లేడీస్ కి. సీరియల్స్ లో ఉన్నంతగా మూవీస్ లో నెగిటివ్ రోల్స్ ఉండవు, ఎక్కడో చోట ఒకటి ఉంటుంది. సో అలా వస్తే ప్రూవ్ చేసుకోవాలని ఉంది, చూద్దాం ఏదొచ్చినా కూడా. సో టాపిక్ వచ్చింది కాబట్టి మీరు సీరియల్స్ కూడా ఇంతకుముందు సీరియల్స్ చేశారేమో? నేను స్టార్టింగ్ లో సీరియల్స్ చేసా. ఏం సీరియల్స్ చేశారు? ప్రతిఘటన జెమినీలో, మనసు మమత, మా టీవీలో ఏదో గుర్తు రావట్లేదు, సావిత్రమ్మ గారు అబ్బాయి, అలా జీ తెలుగులో ఒకటి చేశాను. అలా ఒక 3 years లో 4 సీరియల్స్ నేను కంటిన్యూస్ గా చేశాను. అంటే ఒక్కొక్కటి 1 year 1.5 year చేసా. సీరియల్స్ చేస్తున్న టైంలోనే ఇప్పుడు మీరు చెప్పారు కదా జాతిరత్నాలు కావచ్చు, గద్దలకొండ గణేష్ కావచ్చు, ఇలా మూవీస్ వచ్చాయన్నమాట. ఒక్కొక్క సీను ఇట్లా వస్తే మూవీస్ మధ్యలో చేసుకుంటూ సీరియల్స్ చేశాను. కానీ మూవీస్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందా అని గద్దలకొండ గణేష్ చేసినప్పుడు ఒకటే సీన్ చేశాను నేను. అప్పటికే సీరియల్స్లో బిజీగా ఉన్నా, కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఫోన్కి ఎన్ని మెసేజెస్, ఎన్ని స్క్రీన్ షాట్లు వచ్చాయో నాకు ఆ రోజు తెలిసి, సినిమా ఇలా ఉంటుందా, సినిమా చేస్తే ఇలా ఉంటుందా అని. కాకపోతే నేను సీరియల్స్లో ఉన్నప్పుడు సినిమాలే వచ్చాయి నా దగ్గరికి వచ్చాయి. అదృష్టము, నేను వెతుక్కుంటూ వెళ్ళింది లేదు సినిమాల కోసము. సీరియల్స్లో బిజీగా ఉన్న టైంలో సినిమాలే వచ్చాయి. సినిమాల వల్ల నేను డేట్స్ సీరియల్స్కి ఇవ్వలేకపోతున్నా, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను బ్రేక్ తీసుకున్నాను సీరియల్స్ నుంచి. వద్దు, మనం సినిమాలు వస్తున్నాయి కదా చేద్దాం. కొంతమంది ఉంటారు కదండి వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అలా ఉంటారు. నేను మనం కరెక్ట్గా డిసిషన్ తీసుకోగలము లేదు అని అడిగితే కొంతమంది చెప్తారు కదా సినిమా బెస్ట్ అంటే, సీరియల్స్ తక్కువని కాదు కానీ సినిమా ఉండిపోతుంది. సో సీరియల్స్ ఎప్పుడు ఉంటాయి చేసుకోవాలంటే, సినిమాలు బాగా వస్తున్నాయి అంటే సినిమాలకు వెళ్ళిపోండి అని. నాకు కూడా అనుకోకుండా 1 by 1 వచ్చేసాయి సినిమాలు. బుచ్చినాయుడు కండ్రిగా చేశాను నేను మూవీ. ఆ తర్వాత కంటిన్యూస్గా సినిమాలు. ఆ సినిమా కోవిడ్ టైంలో రిలీజ్ అయింది ఆహాలో. ఆ సినిమా తర్వాత కంటిన్యూస్గా ఇంకా సినిమాలు వచ్చాయన్నమాట. ఓకే, సో ఇండస్ట్రీ అనే కాదు, ఏ వర్క్ అయినా సరే, సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా ఏదైనా సరే, ఒక అమ్మాయి బయటకు వచ్చి వర్క్ చేయాలి అంటే చాలా టఫ్ అనమాట. సో ఇంకొకటి కాస్టింగ్ కౌచ్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ప్రజెంట్ పెద్ద స్టార్ హీరోయిన్ దగ్గర నుంచి చిన్న ఆర్టిస్టుల వరకు కంప్లైంట్ చేసేది
కాస్టింగ్ కౌచ్ అంటే మేము ఇలా ఫేస్ చేసాము అని చాలా మంది మీడియాకు ముందుకు వచ్చి కూడా చెప్పారు. కొంతమంది లేదు, ఎందుకు మనకి తలకాయ నొప్పి, రేపు పొద్దున ఏదైనా ఒక ఆపర్చునిటీ మిస్ అవుతుందేమో అని చెప్పేసి కొంతమంది దాని గురించి రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మంచులక్ష్మి గారు లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా రియాక్ట్ అయ్యారు. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత టెలివిజన్ చిన్నదైనా సరే, ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు, పెద్ద తెర అయినా సరే, వెండి తెర అయినా, ఎప్పుడైనా ఈ కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లము ఎప్పుడైనా ఫేస్ చేశారండి? అంటే కాస్టింగ్ కౌచ్ అని దానికి పేరు పెట్టి నేను చెప్పలేను, కానీ నా ఉద్దేశం ఓన్లీ ఇండస్ట్రీలోనే ఉంటుంది. మీరు అన్నట్టు ఒక అమ్మాయి బయటకు వచ్చింది అంటే ప్రతి చోట ఉంటుంది. అది కాస్టింగ్ కౌచ్ అని కాదు, ప్రతి అబ్బాయి ప్రతి జంట కూడా అంటే అందరూ అలా అని కాదు, కానీ చాలా వరకు ఏదో ఫ్లటింగ్ చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలి, అలానే ఉంటారు. హీరోయిన్స్ అంటే నాకు తెలీదు, నేను హీరోయిన్ కేటగిరీ కాదు, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి. మీరు అన్నట్టు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అని అంటారు కదా, అసలు ఎవరు దాన్ని అంటే లీడ్ చేస్తారు, ఎవరు అడుగుతారు దాని గురించి? ఒక ఆర్టిస్ట్ ని ఎవరు అడుగుతారు మీరు ఇలా అని? నాకు అర్థం కాదు అది. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనం అనుకుందాము డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచో మేనేజర్స్ ఏదో అనుకుందాం, ఒక సినిమాలో ఒక ఆర్టిస్ట్ ఒక రోల్ చేయాలంటే ఎంత మంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు తెలుసా అండి? ఒక అసోసియేట్ మనని ఆడిషన్ తీసుకోవాలి, అది డైరెక్టర్ వరకు వెళ్ళాలి, డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి, ఈ క్యారెక్టర్కి వీళ్ళు సూటబుల్ అనిపించాలి, అది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలి, మన పేమెంట్ కానీ మనదంతా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఎగ్జిక్యూటివ్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ, తర్వాత మన వరకు వస్తుంది అది. అట్లా ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్న దాంట్లో ఒక వ్యక్తి కాస్టింగ్ కౌచ్ నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా అని ఎలా అడుగుతారు? ఇంకోటి అన్నిట్లో ఉంటది అట్రాక్షన్ అనేది, మనం స్టేబుల్ గా ఉంటే అది ఎవరు ఏం చెయ్యదని నా ఉద్దేశం, నా ఒపీనియన్ అయితే అది. అట్లా ఏం ఉండదండి, అంటే మీరు ఇలా చేస్తేనే అలా ఏం ఉండదు, అది మీ ఇష్టం, మీ చాయిస్. అది ఎక్కడైనా ఉంటది కదా, అది ఎక్కడైనా ఉంటది, మీ చాయిస్. అది మనకు అర్థమైపోద్ది. ఒక ఆడపిల్లకి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అర్థమైపోతుంది. ఇంకోటి అందరు కూడా అలా ఉన్నారని నేను అనుకోనండి. ఒక సినిమాకి ఒక డైరెక్టర్కి అవకాశం రావాలంటే తను అసోసియేట్గా వచ్చి ఒక 2-3 సినిమాలైనా మినిమం చేసి ఎంతో కష్టపడి ఒక స్టోరీ రాసుకొని ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని ప్రొడ్యూసర్ని అంటే ఒప్పించి ఒక హీరో దగ్గరికి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి వాళ్ళని ఒప్పించి ఇంత చేస్తే సినిమా అండి. కొన్ని 100 కోట్లు 1000 కోట్లు, చిన్న సినిమా అయినా కోట్లు లేకుండా సినిమా అవ్వదు. నేను అనుకోవడం ఇన్ని కోట్లు వెనకాల ఇన్వెస్ట్ చేయడానికి ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక స్టోరీ రాసుకొని ఒక సినిమా చేస్తున్న డైరెక్టరు ఒక అమ్మాయి కోసము ఒకరోజు ఎంజాయ్మెంట్ చూసుకోనో తన ఫ్యూచర్ని కిల్ చేసుకుంటారా? నేను అనుకోవడం అయితే అట్లనే అసలు జరగలేదు, చెప్పిన వాళ్ళంత అబద్ధం నేను చెప్పను, జరిగి ఉండొచ్చు, కొంతమంది అలా ఉండుండొచ్చు. మనం స్టేబుల్గా ఉండాలి. మనని మనం నమ్మితే ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా వస్తుంది. మనం ఎదుటి వాళ్ళని నమ్మితే అక్కడే కిల్ అయిపోతాం. ఎదుటి వాళ్ళు మన కోసం ఏదో చేస్తారు అనుకొని మనం స్టెప్ వేస్తే ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఎదగలేరు. నిన్ను నువ్వు నమ్ముకో. ఫస్ట్ 100 మందిలో ఉన్నా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చెయ్యి. నిన్ను నువ్వు నమ్ముకో. అక్కడ ఎక్కడ కిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అంతే. సూపర్. నేను అలా వింటూ ఉన్నాను మీరు ఎలా చెప్తూ ఉంటే లాజిక్ చాలా కరెక్ట్. అంటే అంత ఈజీగా ఒక అమ్మాయి కోసం వాళ్ళ ఫ్యూచర్ ని పాడు చేసుకుంటారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. అన్ని 100 కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ ఒక అమ్మాయి కోసం చూస్తాడండి? ఒకవేళ తను వెళ్ళాలి అంటే బయట ఎన్నో ఉంటాయి కదా ఆపర్చునిటీస్, ఇండస్ట్రీలో ఎందుకు అడగాలి? అలా అని కొంతమంది లేరని కాదు, కొంతమంది పెద్ద ఆర్టిస్టులను చూపెట్టి కూడా, అంటే స్టార్టింగ్ లో మనకు కూడా ఎదురవుతావు చిన్న సినిమాలకు వెళ్ళినప్పుడు. పెద్ద ఆర్టిస్టులు మనం ఎవరినైతే అంటే మనం ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్, నా దృష్టిలో క్యారెక్టర్ ఆర్టిస్టే ఉంటారు. ఈ అబ్బా ఒక లైక్ హేమ గారు కావచ్చు, సురేఖవాణి గారు కావచ్చు, అప్పుడు నేను వాళ్ళు ఉన్నప్పుడు అరే వీళ్ళు భలే క్యారెక్టర్స్ చేశారు, మనం కూడా ఇలా చెయ్యాలి, అలా ఉంటది కదా. వాళ్ళ ఆ పేర్లు చెప్పి, అంటే వాళ్ళ పేర్లని కాదు, కొంతమంది బాగా లీడ్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఇలా చేస్తేనే అయ్యారు, అలా అదంతా ఉత్తి మాట అండి. ఒక స్టెప్ వేసినంత మాత్రం ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక సినిమా చేస్తే, ఒకళ్ళ కాంప్రమైజ్ అయ్యి ఒక సినిమా చేస్తే ఆ సినిమా మన నిలబెడుతుందా? మనం ఒక క్యారెక్టర్ చేసామంటే ఆ సినిమా ఫస్ట్ షూటింగ్ అవ్వాలి, తర్వాత అది మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అయిపోవాలి, ఒక రిలీజ్కి వెళ్ళాలి, అది రిలీజ్ అవ్వాలి, అది బాగా ఆడి జనాల్లోకి వెళ్ళాలి, అప్పుడు నీకు పేరు వస్తుంది. సో అదంతా వస్తుందని ముందు ఎట్లా తెలుస్తుంది మనకి? మనం ఎన్నో చేసుకుంటూ వెళ్తేనే వస్తాయి అవి. ఒక్క సినిమాతో రావో, ఒక మనిషిని నమ్మితే రాదు. ఇండస్ట్రీ అనేది ఒకళ్ళకి సంబంధించింది కాదు.
ఇది చాలా వేల మంది ఉన్నది. అందరిని సాటిస్ఫై చేస్తూ అందరి దగ్గర కాంప్రమైజ్ అయితే నీ జీవితం ఏమైపోతుంది? ఎక్కడని కాంప్రమైజ్ అవుతావు? ఎందుకు అవుతావు? నీ మీద నీకు నమ్మకం ఉంది అంటే నువ్వు 10 మందిలో క్యారెక్టర్ ఇచ్చినా నీది నువ్వు బాగా ప్రూవ్ చేసుకో. 10 మందిని కూడా కనిపించకుండా చెయ్యి నువ్వు. సో అప్పుడు వాళ్ళే పిలిచి ఇస్తారు క్యారెక్టర్స్. మనం అడగాల్సిన అవసరం ఉండదు. నేను చెప్తున్నాను కదా, నిన్ను నువ్వు నమ్ముకొని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఇండస్ట్రీ నీకు అన్ని ఇస్తుంది. దానికి నేను ఎగ్జాంపుల్. నేను ఎవరు లేకుండా వచ్చాను. ఇప్పుడు నాకు ప్రతి ఆఫీస్ నుంచి ఏదైనా సినిమా అవుతుందంటే చాలా ఆఫీసుల నుంచి, నాకు తెలియని ఆఫీసుల నుంచి నాకు కాల్స్ వస్తాయి. ఒకసారి రండి మేడం ఆఫీస్కి, ఈ సినిమా ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాం మీకు అని. సో ఒకళ్ళని నమ్మొస్తే అది రాదు కదా. సో ఏదైనా సరే మన టాలెంట్ ఉండాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి, స్టేబిలిటీ ఉండాలండి. ఫస్ట్ అమ్మాయికైనా ఒక ఉమెన్ కైనా ఫస్ట్ నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలి. నువ్వు ఎలాంటి అట్రాక్షన్స్ కానీ, ఇది నీ వెనక ఒక ఫ్యామిలీ ఉంది. ఒక పెళ్లిగాని అమ్మాయికి పేరెంట్స్ అయి ఉండొచ్చు, పెళ్ళైన అమ్మాయికి హస్బెండ్ అయి ఉండొచ్చు, కిడ్స్ అయి ఉండొచ్చు. నీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు దాన్ని 2 బ్యాలెన్స్ చేస్తూ నువ్వు వర్క్ చేసుకోవాలి. నువ్వు ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకుంటే, నెగిటివ్ థింగ్స్ ఉంటే, నేను అనుకోవడం ఏంటంటే మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తామో మన అప్రోచ్ అయ్యే వాళ్ళైనా మనకు వచ్చే ప్రతిదీ నెగిటివ్గానే వస్తుంది. మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటామో, నేను చేయగలను, నేను నమ్మాను, నేను చేయగలను, ఎంత కష్టమైనా నేను పడగలను అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు అన్ని పాజిటివ్ వేసే వస్తాయి మనకి. అలాంటి పీపులే వస్తారు మనకి. సో నాకు అలాగే నా విషయంలో నేను చూస్తున్నాను కదా, నాకు ఎవరెవరో తెలియని వాళ్ళు నాకు ఇప్పుడు మీరు చెప్పారు. మీ ఇంటర్వ్యూ నేను యాక్సెప్ట్ చేయడానికి కారణం కిరణ్ గారు, డైరెక్టర్ కిరణ్ గారు. ఆయన నాకు స్టార్టింగ్లో ఒక 2-3 ప్రాజెక్టులు రిఫర్ చేశాను నేను ఆయనతో. నేను ఇలా 2-3 ఇంటర్వ్యూ అని అడిగితే కూడా చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇద్దాంలే, చూద్దాం అలా అనుకున్నాను. సార్ చెప్పిన తర్వాత నేను ఓకే సార్ నేను ఇస్తాను అని వచ్చాను. ఎందుకు అంటే ఆ రెస్పెక్ట్. ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ 2-3 ప్రాజెక్టులు, మంచి ప్రాజెక్టులు. దహనం అని మన ఆర్జీవి గారు దాంట్లో హీరోయిన్ కి మదర్ రోల్ చేశాను. సో అట్లా ఎవరో తెలియకపోయినా మనకు సపోర్ట్ చేస్తున్నారంటే, ఎందుకు చేస్తున్నారంటే మనకు ఆ క్యాపబిలిటీ ఉంటే చేస్తారు, మనం చేయగలము అంటే చేస్తారు. సో అదే కాన్ఫిడెన్స్ ఇన్ని మూవీస్ కి రావడానికి రీజన్ అయింది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ గురించి మ్యాక్స్ అన్ని చెప్పారని అనుకుంటున్నాను నేను. మూవీస్ గురించి ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ రావాలి, ఇంకా బెటర్ ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇట్లా నెక్స్ట్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది, ఇయర్ ఎండ్ ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా ఉంది. గోల్ చాలా పెద్దగా ఉంది నాది. నాకు అదే నాకు నా దృష్టిలో నా ఫ్యామిలీ, నా కెరీర్ తప్ప వేరేది ఉండదు. ఆలోచించాను అసలు. నేను వేరే ఏది నన్ను డిస్టర్బ్ చేయలేదు కూడా. నేను డిస్టర్బ్ అవ్వను. ఫస్ట్ నాకు ఆ 2 కనిపిస్తాయి. నేను పడుకునే ముందు నా లాస్ట్ ఆలోచన సినిమా ఉంటుంది, ఫస్ట్ లేవగానే ఆలోచన కూడా సినిమానే వస్తుంది. నేను నా ఫ్యామిలీకి నా రెస్పాన్సిబిలిటీ ఏమైతుందో మా హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ ఫస్ట్ అది కంప్లీట్ చేసుకుంటాను. నెక్స్ట్ నాకు సినిమానే. ఇంకా ఎవరిని అప్రోచ్ అవ్వాలి లేదా ఏ ఆఫీసులకు వెళ్ళాలి. నేను ఉప్పల్లో ఉంటానండి. అందరు నన్ను అడుగుతారు, మీరు ఉప్పల్ నుంచి ఆఫీసులకు వస్తారంటే వస్తాను. నాకు అది ఇంట్రెస్ట్, నాకు రావాలనిపిస్తుంది. నాకు అలా ఏం వెళ్తాంలే అనిపించదు. మనకు వర్క్ కావాలి. సో వాళ్ళు మనం పిలుస్తున్నారు, రండి ఒకసారి ఆఫీస్కి అన్నప్పుడు, మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. నేను ఆఫీసులకు వెళ్తాను, డబ్బింగ్కి వస్తాను అంత దూరం నుంచి. కొంచెం టైం ఉన్న డబ్బింగ్ అంటే మళ్ళీ మన కోసం వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా, నేను డబ్బింగ్కి వస్తాను, ఆఫీసులకు వస్తాను. ఇంకా షూటింగ్స్ కూడా అంత దూరం కదా అంటారు. నాకు ఏం అనిపించదు. ఎందుకంటే బయట ఎక్కడో వేరే స్టేట్స్ నుంచి వచ్చి చేస్తున్నారండి ఆర్టిస్టులు. ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి వచ్చి చేస్తున్నారు. సో మనం ఇంత డిస్టెన్స్, మనం సిటీలో ఉండి నన్ను కొంతమంది ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా, అంటే ఇంత దూరం వెహికల్ పంపించాలి, టైంకి వస్తారో లేదో. నేను అదే చెప్తాను, సార్ ఎక్కడో వేరే స్టేట్స్ నుంచి వచ్చి చేస్తున్నారు కదా, మీరు లోకల్లో ఉన్న వాళ్ళని అలా అంటే ఎలా? మేము టైంకి రాకపోతే అనండి. ఇప్పుడు ఈ 6 years లో ఒక్కరోజు నేను లొకేషన్కి లేట్గా వెళ్ళింది లేదు. ఒక్కరోజు ఒక్క సీన్ లో టైం తీసుకున్నారు కవిత గారు, పర్ఫార్మెన్స్ లో టైం తీసుకున్నారు, రెడీ అవ్వడానికి టైం తీసుకున్నారని ఎక్కడ కంప్లైంట్ లేదు నా మీద. అది అసలు తెచ్చుకొని కూడా. సూపర్ మ్యామ్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ తో ఇంటర్వ్యూ, ఇంకా ఇలాంటి బెటర్ ప్రాజెక్ట్స్ ఇంకా మా ముందుకు రావాలి. ఇంకా డిఫరెంట్ మీరు అనుకున్న రోల్స్ అన్ని చేయాలి. ఇంకా బెటర్ పొజిషన్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి మీ మిస్టర్ ఐ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిస్టర్ ఐ, లైక్, షేర్, సబ్స్క్రైబ్.